అందరికీ ప్రభువైన క్రీస్తు యేసు పేరిట మీకు మరొకసారి వందనములు తెలుపుతున్నాను. నూతనంగా మరొక దినం మనకు ప్రభువైన యేసు నూతనమైన దినం మనకు ఇచ్చాడు. ఈరోజు శుక్రవారం, మరి ఫాస్ట్ డే, ఉపవాస దినం రోజున మరి కొన్ని దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తుంటాం. ఇరుకుల ఇబ్బందుల సమస్యల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తుంటాం. మరి ఎవరైతే మరి వారి ఆలోచనలో ఏదైనా ఉంటే ప్రశ్నలు మాకు తెలిపితే వాటి గురించి కూడా మేము ఈరోజు వారికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు లెటర్స్ వచ్చాయి. ఈ లెటర్స్ అంటే బోధన నుంచి రమ్య ఆమె మాకు రాస్తున్నది. ఏం రాస్తున్నదంటే, యేసుక్రీస్తు వారిని నమ్మాము, కానీ జీవితం అభివృద్ధిలో లేదు, ఆశీర్వాదాలు లేదు అని ఆమె తెలియజేస్తుంది. మేము చెప్పేది, రమ్య గారు, మేము మీకు చెప్పేది ఏమిటంటే, యేసు ప్రభువుని నమ్మాము కానీ జీవితం అభివృద్ధిలో లేదు అని అంటున్నారు. మీరు యేసు ప్రభువుని నమ్మారు, మన బాప్సం తీసుకున్నారు, మరి ఆయన కోసం జీవిస్తున్నాను, మరి నాకు మా కష్టాలు ఇబ్బందులు ఇలాగే ఉన్నాయని మీరు అంటున్నారు. కానీ యేసు ప్రభువు నిజంగా నమ్మితే కష్టాలు, దుఃఖాలు, కష్టాలు ఇవన్నీ వెళ్ళిపోతాయి. సాధారణంగా కొంత ఇబ్బందులు జరుగుతుండొచ్చు, కానీ దేవుని నమ్మితే మట్టుకు ఇవన్నీ సమస్యలు విడిపింపబడతాం. ఇప్పుడు యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు ఆయన కరువలే శిలువలో ప్రాణం పెట్టాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ఈ ఆయుష్కాల దినంలో నీకు జీవితం ఇస్తున్నాడు. మరి జీవితంలో మీరు ఆయన కొరకు మీరు ఏం చేస్తున్నారు? అది మెయిన్. మరి డైలీ ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు? ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారా? మరి ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నారా? మరి నీ హృదయం ఆయనకి ఇచ్చారా? మరి ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నారా? మరి ఏంటి మీ యొక్క ఆలోచన ఏంటి? మీరు ఎలా నడుచుకుంటారు? యేసు ప్రభువు నమ్మినప్పుడు మీరు బైబిల్ ఆల్రెడీ చదువుతుంటారు. నూతన నిబంధనలు ఏ యొక్క ఆజ్ఞలు అవి పాటిస్తే 100%గా జరుగుతుంది. మరి ఆయన కొరకు ప్రార్థించడము, ఆయన వాక్యం చదవడము, మరి ఆయన ఆజ్ఞలు పాటించడము, ఇలాంటివి చేస్తే మటుకు 100%గా జీవితము అభివృద్ధి, ఆశీర్వాదాలకు వస్తుందని మేము కాదు, బైబిల్ గ్రంథమే తెలియస్తుంది. కాబట్టి నువ్వు ఏ మార్గంలో ఉన్నావు అనేది తెలుసుకోవాలి. రైట్. శ్రీకాంత్ నల్గొండ నుంచి అంటారు, అది నిజమేనా అని అంటున్నాడు. ఆయన ప్రశ్న, యేసుక్రీస్తు వారు దేవుడు అని అంటారు, మరి నిజమేనా అని అంటున్నాడు. శ్రీకాంత్ బ్రదర్, మరి యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, నిత్యజీవం గలవాడు అని యోహాను పత్రికలో వ్రాసింది. ఆయనే దేవుడు, ఆయన నిజమైన దేవుడు, నిత్యజీవునై ఉన్నాడు. దేవుడు అనబడడానికి కారణాలు, మాటలు చాలా ఉన్నాయి బైబిల్లో కూడా. మరి యెషయా గ్రంథంలో వచ్చేసరికి, మరి భూతిగంతో నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, నేనే దేవుడును, మరే దేవుడు లేడు అని చెప్తున్నాడు. ఇలాంటి మాటలు చాలా ఉన్నాయి. మరి విశ్వసిస్తే ఆయన నిజమైన దేవుడు అని మీ హృదయానికి తెలుస్తుంది. మీరు ఆయనతో మాట్లాడతారు, ఆయన మీతో మాట్లాడతారు. అప్పుడు ఉన్నాడు అని మీరు నమ్ముతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంది, ప్రజలు యేసు దేవుడు అని చెప్తున్నారు, అది విన్నారు, బాగానే ఉంది. కానీ మీరు నమ్మండి, బైబిల్ చదవండి. బైబిల్లో ఉన్న మాటలు మీతో మాట్లాడతాయి. యేసుక్రీస్తు వారి యొక్క మాటలు మీతో మాట్లాడతాయి. ఇది అద్భుతమైన విషయం. కాబట్టి మీరు నమ్మితే ఆయన మీ హృదయంలోకి వస్తాడు, నూతన హృదయంగా మీకు మారుస్తాడు, నూతన జీవితం మారుస్తాడు. ఆయన నిజమైన దేవుడు అని మీకు తెలియజేస్తాడు. రైట్ బ్రదర్? ఓకే. హరిబాబు కోదాడ నుంచి ఈయన రాస్తున్నాడు, యేసుక్రీస్తుని నమ్మితే ఏమిటి లాభం? యేసుక్రీస్తు వారు నమ్మితే ఏమిటి లాభం అంటున్నాడు హరిబాబు గారు. యేసుక్రీస్తు నమ్మితే మరి నీకు నిత్యజీవం, చనిపోయిన తర్వాత స్వర్గం, మరి స్వర్గము నరకము ఉన్నాయా లేవా అని నీకు తెలుసో తెలియదో, మరి స్వర్గము నరకం అనే ఉన్నది. యేసుక్రీస్తు వారు నరకం నుంచి ఆయన నమ్మితే, యేసుక్రీస్తు వారు నరకం నుంచి విడిపించి నిన్ను నిత్యజీవం నడిపిస్తాడు. చనిపోయిన తర్వాత నిత్యజీవం నడిపిస్తాడు. యుగ యుగాలు ఆయన రాజ్యంలో నేను నిలబెడతాడు. ఇది నమ్మాలి. యేసుక్రీస్తు నమ్మితే ఏమిటి లాభం అంటే, లాభం అదే, ఆయన నమ్మితే స్వర్గము, వైకుంఠ రాజ్యం, మోక్ష రాజ్యంలో నిలబెడతాడు. లేకపోతే చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళేది 100%. రక్షించే నాదుడి కుటుంబంలో స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో నీకు ఆశీర్వదిస్తున్నాం.
నాయన నీ యొక్క బిడ్డలు నేను ప్రశ్నలు అడిగాను, వాటికి సమాధానం నేరుగా నాతో మీరు మాట్లాడరు ప్రభా. వాళ్ళ హృదయాలు నీ వైపు తిప్పటము వారికి కృప చూపించండి. నీ వైపే తిరిగి నీ కోసం జీవించే బిడ్డలుగా వారిని చేయండి. 2000 సంవత్సరాల క్రితం మీరు కలువరిలో ప్రాణం పెట్టారు. అది వారు తెలుసుకొనుటకు, వారు ఎరుగుటకు నీ యొక్క కృపలో నడిపించండి. నేను సంపూర్ణంగా తెలుసుకునే బిడ్డలుగా చేయమని చెప్తాం. మీరే నిజమైన దేవుడు, నిత్యం గలవాడని తెలుసుకోవటము, మీతో ఉంటే స్వర్గము పరలోక రాజ్యంలో యుగ యుగాలు జీవిస్తారని వారికి తెలియజేయమని చెప్పుకుంటాం ప్రభా. ఎవరైతే ఉత్తరాలు వ్రాస్తున్నారో ప్రభా, వారికి సమాధానాలు ఇస్తున్నాం. సమాధానం వారి జీవితంలో ఆయన స్థిరపరచబడి అభివృద్ధి ఆశీర్వాదాలకు వచ్చి నేను విశ్వసించి నీ కోసం జీవించే బిడ్డలుగా వారి చేస్తానని విశ్వసిస్తున్నాను. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. అడుగుతున్న ప్రతి వారికి సమాధానం దొరుకుతుందని మేము విశ్వసిస్తున్నాం. సహాయం చేస్తానని విశ్వసిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. కొన్ని విషయాల కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. నేను పారాసిటమాల్ ఇండస్ట్రీస్, మెడికల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ప్రభా, వాటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకొని నకిలీ వస్తువులు మార్కెట్కు రాకుండా నాణ్యత గల నేను మెడిసిన్ వచ్చేటప్పుడు సహాయం చేయమని అనుకుంటాం ప్రభా. ఓ నాన్న నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. టానిక్స్, ఇంజెక్షన్స్ నేను ఇది నకిలీ రాకుండా నాణ్యత గలవి నేను ISO సర్టిఫికేట్ సంపాదించినవి నేను ప్రభుత్వం వారు మంచిగా ఎన్నుకోవటము నన్ను కృప చూపించండి. మంచి మందులు, మంచి ఇంజెక్షన్స్ నేను ఈ యొక్క వైద్యానికి సంబంధించినవి అన్ని నేను మార్కెట్లోకి నాణ్యత కలిగి వచ్చేటప్పుడు కృప చూపించండి, సహాయం చేయండి. అలాగే నేను ఫ్రూట్స్ నేను ఏవైతే పండ్లు నేను పండుతున్నాయో రైతులను జ్ఞాపకం చేసుకోండి. పంటలు పండించే రైతులను జ్ఞాపకం చేసుకొని నాయన ఈ యొక్క పండ్లు కూడా మంచిగా పండించడం కృప చూపించండి. వారికి నాయన నాణ్యత గల మంచి ఎరువులు వేసి నాయన వాటిని పండించడం కృప చూపించండి, సహాయం చేయండి. అవి కూడా నేను మందులతో కాకుండా నేను మంచి ఎరువులతో మంచి నాణ్యత గల ఎరువులు వేసి నేను అవి పండించడం కృప చూపించమని నా ప్రభా. అన్ని రకాల పండ్లు నేను మార్కెట్లోకి వచ్చి నాయన పిల్లలు దగ్గర కృప చూపించండి, సహాయం చేయండి. అలాగే నేను వాహనాలు మార్కెట్లో రోడ్ల పైన వెళ్ళే వాహనాలు 2 వీలర్స్, 3 వీలర్, 4 వీలర్స్, లారీలు ఇవన్నీ క్షేమకరమైన మార్గంలో నడుచుకుంటూ కృప చూపించండి. నేను వారి యొక్క సురక్షితమైన గమ్యస్థానాలు చేరుటకు సహాయం చేయమని యొక్క ఏ ప్రమాదాలు, యాక్సిడెంట్లు, ఇబ్బందులు ఇలాంటి రోడ్ల పైన కాకుండా క్షేమకరమైన మార్గాలు వారు వెళ్ళటకు సహాయం చేయమని వేడుకుంటాను. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి ట్రాన్స్పోర్ట్ వాహనాలు, బస్సులు, నేను క్యాబ్లు, ఆటోలు ఇవన్నీ క్షేమకరమైన మార్గంలో వారు నడుచుటకు కృప చూపించండి, సహాయం చేయండి. అలాగే నేను అప్పులతో ఉన్నారు ప్రభా, ఎవరైతే అప్పులతో ఉన్నారో వారు ప్రతి వారిని అప్పుల నుంచి విడిపించండి, వారికి సమాధానం నెమ్మది కలిగించండి, సహాయం చేయమని వేడుకుంటున్నాను. నేను ప్రతి వారి అప్పుల నుంచి విడుదల కలిగించండి. వారి జీవితాల్లో మీరు ఉండండి. నేను వారికి సమాధానం దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఓ నాన్న స్తోత్రం. అలాగే దీర్ఘకాల వ్యాధులతో ఎవరైతే ఉన్నారో ప్రభా, ఆ వ్యాధుల నుంచి విడిపించండి, ఆరోగ్యవంతులకు చేయండి. హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళందరినీ నేను బయటకు రప్పించమని కోరుతున్నాను. అనారోగ్య పరిస్థితుల నుంచి ఆరోగ్యవంతులుగా చేయండి, వారిని విడిపించమని కోరుతున్నాం ప్రభా. స్తోత్రాలు, సహాయం చేయండి, విడిపించండి. ఈ రోజునైనా వివాహ కార్యక్రమాలు ఎవరైతే చేసుకున్నా ప్రభా, ఈరోజు అద్భుతంగా వారి వివాహాలు జరుగుటకు కృపించండి. అలాగే మంచి సంబంధములు వారికి దొరుకుటకు, వధువుల సంబంధం దొరుకుటకు, మరి జీవితంలో ఎన్నో అన్నాలు, విడాకులు అవేమీ కాకుండా మంచి సంబంధంతో, మంచి బాంధవ్యంతో ఉండే నేను వారికి జీవితం ఏర్పాటు చేయమని వేడుకుంటాం ప్రభా. వాళ్ళు ఏమైనా వాళ్ళ ఆయుష్కాల దేవుడు సంతోషము, ఆనందంతో ఉండే కార్యక్రమాలు ఈరోజు చేసుకుంటారో వారికి అందరికీ నేను సన్నిధిలో ఉంచండి. అద్భుతమైన జన్మదిన కార్యక్రమాలు ఉండటకు కృప చూపించండి. వారి జీవితంలో మంచి కార్యక్రమాల్లో వారు పాల్గొనడం, వారి జీవితంలో నీ ఉద్దేశంలో నడుచుకోవడం కృప చూపించండి. ఆయన నీ యొక్క చిత్తంలో నడిపించండి, అభివృద్ధి ఆశీర్వాదాలు నడిపించండి. ప్రతి వారు చేసుకునే జన్మదిన కార్యక్రమాలన్నీ అభివృద్ధికరంగా ఉండటకు కృప నడిపించాలని కోరుతున్నాం ప్రభావ. నేను ఇంతవరకు నేను చేసిన ప్రార్థనలన్నీ మరొకరు మీరు వింటున్నారు, బదులు ఇస్తాను విశ్వసిస్తున్నాను ప్రభా. సహాయం చేయండి, కృప చూపించండి. అన్ని నీ యొక్క
ఆధీనంలో ఉంచుతున్నాం ప్రభా. మీరు అన్నింటినీ జ్ఞాపకం చేసుకొని మంచి నాయన ఆశీర్వాదంలో మీరందరూ నడిపించమని కోరుతూ ఇచ్చిన ప్రార్థన గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదుము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదుము. కాస్త నష్టములెన్నున్నా, పొంగు సాగరాలెదురైనా, కాస్త నష్టములెన్నున్నా, పొంగు సాగరాలెదురైనా, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో. ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందులలో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదుము. యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదుము.